ఈ పాట జీవితం అంటే ఒక డివైన్ జర్నీ, దట్ ఈస్ దైవిక ప్రయాణం అని మనకి గుర్తు చేస్తుంది. ఎన్ని చీకట్లు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా మార్గం అనేది మనలోనే దేవుడు మనకి ఇచ్చాడు అని చెప్తుంది. ఈ దైవిక ప్రయాణము మనల్ని నిత్య జీవములకు తీసుకెళ్తుంది అన్న బలమైన విశ్వాసం ఇస్తుంది. దట్ ఈస్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ హోప్ that this divine journey would one day take us to eternal life. Like said in John 14 chapter 6 verse, నేనే మార్గమును సత్యమును జీవమును అని దేవుడు మనతో అన్నాడు. అదే కాకుండా జాన్ 11 చాప్టర్ 25-26 వర్సెస్లో ఏమని రాస్తుందంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇట్ టెల్స్ us that మనము దేవుని మార్గంలో నడిస్తే we will have victory over death. సో క్వైర్ ఈ వింటేజ్ పాట పాడుచుండగా మీరు మాటల్ని గ్రహిస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ. యాత్రికులం మనమందరం ఈ జీవయాత్రలో సాగెదం. కలదు మార్గము జీవమునకు, కనుగొండివా మరణించవెన్నడు. నీలో నాలో ఉన్నది ఓ మార్గం, ఆ మార్గమే కలువరి మార్గము. తొట్టిల్లని యాత్రికులమై సియోను పురమును చేరెదము. సియోను పురమును చేరెదము. ఒక నది కలదు ఆ బాట చెంతనే, ప్రవహించుచూనే జీవించును. జలస్వరము చే ఆ నది పిరచును, యాత్రికుని దాహము తీర్చును. నీలో నాలో ఉన్నది ఓ మార్గం, ఆ మార్గమే కలువరి మార్గము. తొట్టిల్లని